బ్లాక్ హెడ్స్ వస్తున్నాయా? కనీసం వారానికి ఒకసారి ఏదో ఒక రకం ఫేస్ ప్యాక్ వేస్తూ ఉంటే చర్మం మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి రావు. ప్రతిరోజు మైల్డ్ స్క్రబ్ వాడుతూ ఉంటే మృత కణాలతో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడవు. నాణ్యమైన యాస్ట్రిజెంట్ అప్లై చేసిన తర్వాత పన్నీటిని అద్దాలి. ఇలా చేయడం వలన జిడ్డు వదిలి శుభ్రపడుతుంది. పన్నీటితో చర్మం సాంత్వన పొందుతుంది. దీంతో బ్లాక్ హెడ్స్ రావడానికి అవకాశం ఉండదు. ఫేషియల్ క్రీమ్ల వాడకం కూడా బ్లాక్ హెడ్స్ రావడానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువవుతుంది. కాబట్టి జిడ్డు చర్మం ఉన్నవాళ్లు క్రీమ్లను పూర్తిగా మినహాయించాలి. బ్లాక్ హెడ్స్ను గోళ్లతో గిల్లడం కానీ నొక్కడం కానీ చేయకూడదు. ఇలా చేయడం వలన ఆ ప్రదేశంలో చర్మ కణాలు సున్నితత్వాన్ని కోల్పోతాయి. దీంతో నునుపుదనం పోయి చర్మం గరుకుగా మారుతుంది. మచ్చలు, గీతలు పడే అవకాశం ఎక్కువ. ముఖానికి ఆవిరి పట్టిన తర్వాత మునివేళ్లతో ముఖం అంతటిని లేదా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశాన్ని మునివేళ్లతో మెత్తగా నొక్కడం ద్వారా సులువుగా తొలగించవచ్చు. మార్కెట్లో దొరికే బ్లాక్ హెడ్స్ రిమూవర్ వాడడం కూడా సులువైన మార్గమే. కానీ వాటిని వాడేటప్పుడు చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.